ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సూటిగా భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా యువ మోర్చా నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క నియోజకవర్గంలో ఇల్లు పట్టాలు పంపిణీ చేయడానికి మీరు వస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఇక్కడ 200 ఎకరాలు కేటాయించినటువంటి భూమిలో మీ ఎమ్మెల్యే కబ్జాకి గురైనటువంటి భూమిలో మీ ఎమ్మెల్యే బినామీలకు భూమి అయినటువంటి 90 ఎకరాల భూమిని ఈరోజు ప్రజలకి పట్టాలు ఇవ్వడానికి వస్తున్నావా అని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు. అదేవిధంగా ఈ కాళహస్తిలో జరుగుతున్నటువంటి అరాచకాల్ని ప్రోత్సహించడానికి వస్తున్నావా? ఈ కాళహస్తిలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రోత్సహించడానికి వస్తున్నావా? మరి ఈ కాళహస్తిలో జరుగుతున్నటువంటి రౌడీ రాజకీయాలను ప్రోత్సహించడానికి వస్తున్నావా అని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మిత్రులారా, 1000 ఆంబోతుల్ని తిన్న 1000 రాబందులు తిన్న ఒక ఆంబోతు ఏదో ఒక రోజు ఒక సుడిగాలికి కొట్టుకొని పోయినట్టే ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఈ యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఈ ఎమ్మెల్యే తన యొక్క ఇష్టారాజ్యంగా రౌడీ రాజ్యంగా నడుపుతున్నటువంటి ఈ శ్రీకాళహస్తి చాలా సున్నితమైనటువంటి నియోజకవర్గం. ఇలాంటి రౌడీ రాజకీయాలకు ఖచ్చితంగా రాబోయే కాలంలో స్వస్తి చెప్తారు. పొరపాటున మొన్న గెలిపించారు తప్పితే ఈయన యొక్క హంగు ఆర్భాటాలకు చూసి గెలిపించలేదు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే విర్రవేగిన వీళ్ళంతా కూడా భూస్థాపితమైనటువంటి సందర్భం తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా కనీసం ఇక్కడికి వచ్చే సందర్భంలో అయినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యేకి హితవు పలకాలని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ యొక్క నియోజకవర్గ మార్పు కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.